హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నానిటెక్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు వచ్చేసరికి మీరు ఇలాంటి వీడియోస్ని ఇలా రికార్డ్ చేసుకోవాలి, అది కూడా ఫ్రీగా అయితే మీరు ఇలా క్రియేట్ చేసుకోవాలి. అండ్ మీకు నచ్చిన లాంగ్వేజ్ అయితే మీరు రెడీ అయితే చేసుకోవచ్చు అనమాట. వీడియోస్ వచ్చేసరికి అది ఎలా అని కూడా మీకు నేను ఈ వీడియో మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఇప్పుడు కొత్తగా వచ్చిన యూట్యూబ్ రూల్ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు కనుక ఒకవేళ యానిమేటెడ్ వీడియోస్ కనుక యూజ్ చేస్తుంటే మీకు రెవెన్యూ రాదు. మీరు దానికి వచ్చేసరికి మీ యొక్క ఒరిజినల్ వాయిస్ కనుక యాడ్ చేశారు అనుకోండి, అప్పుడు మీకైతే మనీ వస్తుంది అనమాట. సో యానిమేటెడ్ వీడియో అయినా పర్లేదు అండ్ ఏ జనరేటెడ్ వీడియో అయినా పర్లేదు, కాకపోతే ఏంటంటే మీరు దానికి వచ్చేసరికి ఏదైనా ఒక నార్మల్ హ్యూమన్ వాయిస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో మీరు కనుక వాయిస్ ఓవర్ ఇచ్చినా కానీ, లేదంటే మీరు ఏదైనా మూవీలో క్లిప్ వాడుకున్నా సరే, ఎలా వాడినా సరే మీకు ఏంటంటే ఇన్కమ్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇక మన మెయిన్ టాపిక్ లో కనుక వచ్చినట్టు ఫ్రెండ్స్, మీరు అసలు ఇలాంటి యానిమేటెడ్ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలి, దీనికి వచ్చరికి కావాల్సింది ఏంటంటే మీకు VO3 అనమాట. సో దాంట్లో వచ్చరికి ఏంటంటే మనకి 2 ఉంది, 3 ఉంది. సో దీంట్లో మనకి 3 వచ్చరికి పెయిడ్ వర్షన్స్ అనమాట. సో దీన్ని మనం ఎలా ఫ్రీగా తెచ్చుకోవాలి, ఇది వచ్చరికి మనకి ఎవ్రీ మంత్ అయితే ఫ్రీగా వస్తుంది. సో దానికి వచ్చరికి మీకు నేను ఒక సింపుల్ అండ్ ఈజీ అయితే ప్రాసెస్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. అది కూడా మీకు వచ్చరికి గూగుల్ VO3 మనకి ఫ్రీగా అయితే వస్తుంది అనమాట. మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఇది ఈ వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకండి. అండ్ ఒక ఈ వీడియో మీకు అయితే నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే అసలుకి మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మనం అయితే వీడియోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు మీరు ఏదైనా ఒక వెబ్ బ్రౌజర్కి అయితే వెళ్ళాడు అనమాట. ఇక్కడ నేను వచ్చరికి నేను క్రోమ్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. సో వన్స్ మీరు ఇలా క్రోమ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీ సెర్చ్లో వచ్చేసరికి గూగుల్ VO3 అయితే ఎంటర్ చేయండి. మీకు ఫస్ట్ ఒక లింక్ అయితే వస్తుంది అనమాట. వీడియో జనరేటెడ్ ఫ్రమ్ గూగుల్ అనేసి దాని మీద క్లిక్ చేసుకోండి. gemini.google.com కావాలంటే ఈ లింక్ వచ్చరికి నేను డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడ అయితే మీరు ఈజీగా అయితే దీన్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ నేను జస్ట్ ట్రై వ్యూ అని క్లిక్ చేసిన కదా, క్లిక్ చేసిన వెంటనే ఏంటంటే మనకి ఇంకో వెబ్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది అనమాట. ఇక్కడ వచ్చరికి మనకి ఏంటంటే జెమినైకి అయితే తీసుకెళ్తుంది. జెమినై ఫ్రీ వర్షన్ వచ్చరికి ఏంటంటే మనకి చాలా లిమిటెడ్ ఫీచర్స్ అయితే ఉంటాయి అనమాట. కానీ ఇక్కడ మనకి బాటమ్కి వచ్చినట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మనకి గూగుల్ AI Pro అనేది కనిపిస్తుంది కదా. జస్ట్ ఇక్కడ మీరు గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసుకున్నాను అనుకోండి, మనకి ఫస్ట్ మంత్ వచ్చరికి మనకి ఫ్రీ అనమాట. నెక్స్ట్ మంత్ నుంచి వచ్చరికి మనకి 1950 రూపీస్ అయితే కట్ అవుతుంది. సో దీంట్లో మనం బెస్ట్ ఫీచర్స్ కనుక చూసుకుంటే మనకి ఏంటంటే జెమినై యాప్ మనకి జెమినై 2.5 Pro ఉంది కదా. సో దాన్ని కూడా మనం ఇక్కడైతే ఫ్రీగా యాక్సెస్ చేయొచ్చు 1 మంత్కి వచ్చరికి. ఫ్లో కూడా మనకి ఏంటంటే VO3 అయితే బిల్ట్ ఇన్ లో వస్తుంది అనమాట. ఫ్లో వచ్చరికి ఇది కూడా మనం ఫ్రీగా అయితే యాక్సెస్ చేయొచ్చు. అండ్ మనకి స్టోరేజ్ పరంగా చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చరికి మనకి 2 TB టోటల్ స్టోరేజ్ అయితే వస్తుంది అనమాట. గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేస్తున్నాం అనమాట. ఇలా చూసుకోవచ్చు మనం. ఇంకో పేజ్కి తీసుకెళ్తుంది. ఇక్కడ వచ్చరికి ఇది ఏంటంటే మనకి గూగుల్ వన్ మెంబర్షిప్ అనమాట. సో ఇక్కడ వచ్చరికి నేను గెట్ గూగుల్ AI Pro మీద క్లిక్ చేసేస్తున్నాను. క్లిక్ చేసుకున్న వెంటనే ఏంటంటే మీకు ఇక్కడ మీ ఏదైతే మెయిల్ ఐడి ఉంటుందో ఆ మెయిల్ ఐడి అయితే మనకి యాక్టివేట్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు స్టార్టింగ్ టుడే 1 మంత్ ఫ్రీ. నెక్స్ట్ ఆగస్ట్ 15th వచ్చరికి ఏంటంటే మనకి 1950 రూపీస్ అయితే పర్ మంత్ ఛార్జ్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే గూగుల్ బ్యాలెన్స్ అడుగుతుంది. జస్ట్ ఇక్కడ నేను ట్యాప్ చేసుకుంటాను. ట్యాప్ చేసుకున్న వెంటనే ఏంటంటే మనకి ఇక్కడ పే విత్ ఎనీ UPI యాప్ అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ క్లిక్ చేసుకోవడం వల్ల కూడా మీరు పేమెంట్ అనేది కంప్లీట్ చేయొచ్చు అనమాట. సరే 1 మంత్ ఇలా యూస్ చేస్తాం బ్రో, తర్వాత మళ్ళీ మేము ఎలా యూస్ చేసుకోవాలని అంటారా? సో దీనికి ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్ ట్రిక్ అనమాట. సేమ్ మీరు ఏంటంటే ప్రతిసారి మెయిల్ ఐడీస్ అయితే చేంజ్ చేసుకుంటూ ఉండండి. సో ఇప్పుడు ఒక మెయిల్ ఐడి వాడారు అనుకోండి, ఇంకోటి ఏంటంటే టెంపరీ ఇంకో మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి. ఇంకో మెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు వచ్చే ఒక ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే మీరు ఆల్రెడీ ఒక UPI ఐడిని వాడి ఉంటారు కదా. సో అది ఏంటంటే నెక్స్ట్ టైం ఆ UPI ఐడి అయితే రాదనమాట. దీనికి ఏం లేదు ఫ్రెండ్స్, మీరు సింపుల్గా ఫస్ట్ టైం ఏంటంటే పేటిఎం వాడిననుకోండి, నెక్స్ట్ ఫోన్పే, ఇలా మనకి చాలా రకాల పేమెంట్స్ యాప్స్ అయితే ఉంటాయి కదా. సో దాన్ని యూస్ చేసుకుని ఏంటంటే మీరు పేమెంట్స్ అయితే కంప్లీట్ చేసేసుకోండి. సో ఈ విధంగా కంప్లీట్ చేసుకోవచ్చు. లేదు అంటారా, మీరు మీ దగ్గర డెబిట్ కార్డ్స్ ఉంటాయి కదా. సో డెబిట్ కార్డ్స్ నుంచి కూడా మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే డెబిట్ కార్డ్స్తో మీరు మాన్యువల్గా అయితే 1 మంత్ తర్వాత దాన్ని సబ్స్క్రిప్షన్ అయితే క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో 1 మంత్ లోపలనే అంటే లైక్ ఇంకో 2 days ఆర్ 1 day ఎక్స్పైర్ అయిపోతుంది అన్నప్పుడు మీరు ఆ సబ్స్క్రిప్షన్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని మరి క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మాకు చాలా బ్యాంక్స్ ఉన్నాయి. దాంట్లో ఏంటంటే మేము కొన్ని బ్యాంక్స్ అసలు మనీ వేయమనుకుంటే ఆ డెబిట్ కార్డ్స్ని కూడా మీరు ఇక్కడ యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చరికి ఏంటంటే UPI అయితే పే చేస్తుంది అనమాట. దీంట్లో అయితే మీరు ఈజీగా అండ్ ఫాస్ట్గా అయితే మీరు క్యాన్సిల్ అయితే చేసుకోవచ్చు. అది కూడా ఎలా అనేది కూడా మీకు ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను అనమాట. సో ఇక్కడ సరికి పే విత్ UPI అని క్లిక్ చేసేస్తున్నా. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి పే విత్ UPI అని మనకి కనిపిస్తుంది. కింద సరికి మనకి సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది కదా. జస్ట్ దీని మీద ట్యాప్ చేసేస్తున్నాను అనమాట. సో ఇక్కడ నేను కంటిన్యూ మీద క్లిక్ చేసేస్తున్నా. ఇక్కడ సరికి మన దగ్గర ఉన్న పేమెంట్ యాప్స్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట. నేను ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పేటిఎం అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో నెక్స్ట్ ఒక్కొక్క యాప్ అయితే తర్వాత ఎవ్రీ మంత్ అయితే యూస్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఒకవేళ 5 యాప్స్ ఉంటే 5 యాప్స్కి కానీ మీకు 5 months అయితే ఫ్రీగా వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకి సెటప్ ఆటోమేటిక్ అని కనిపిస్తుంది. జస్ట్ దీని మీద క్లిక్ చేసుకొని మీది ఎక్కడైతే మీకు బ్యాలెన్స్ ఉండేది దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూసుకుంటే సెటప్ ఆటోమేటిక్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ వచ్చాక నా UPI అయితే ఎంటర్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మీకు 1950 అయితే కట్ అవుతుందని చూపిస్తుంది, కానీ ఇదేంటంటే మనకి ఆటోమేటిక్ పేమెంట్ అనమాట. దీంట్లో మీకు ₹1 కూడా కట్ అయితే అవ్వదు.
అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఆటోమేటిక్ పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చి మళ్ళీ మనకి గూగుల్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతుంది అనమాట. సో ఈ ఆటోమేటిక్ పేమెంట్లో సార్ మీకు ఏంటంటే ₹2 అయితే కట్ అవుతుంది. సో మరి మీ బ్యాంక్ అకౌంట్లో ఖచ్చితంగా అయితే ₹2 ఉండేటట్టు అయితే చూసుకోండి. ఆ ₹2 మళ్ళీ మీకు రిటర్న్ బ్యాక్ అయితే వచ్చేస్తాయి అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు సబ్స్క్రైబ్ అయితే పడింది అండ్ ఇక్కడ నేను క్లోజ్ మీద క్లిక్ చేస్తున్నాను అనమాట. అండ్ యూ హ్యావ్ గాట్ జెమినై ప్రో అండ్ మోర్ అని కనిపిస్తుంది కదా. జస్ట్ ఇక్కడ మీకు గో టు జెమినై ప్రో అని కనిపిస్తుంది. జస్ట్ ఇక్కడ మేము ట్యాప్ చేస్తున్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి జెమినై 2.5 ఫ్లాష్ అయితే కనిపిస్తుంది టాప్ లో వచ్చేసరికి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే రీజనింగ్ మ్యాథ్ అండ్ కోడ్ 2.5 ప్రో. నార్మల్గా ఏంటంటే ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఎటువంటి వీడియోస్ అయితే మీరు ఇక్కడ డైరెక్ట్ క్రియేట్ చేయాలి అనమాట. ఇక్కడ మీకు బాటమ్ లో కనిపిస్తుంది కదా మనకి వీడియో అనేసి. జస్ట్ ఈ వీడియో మీరు క్లిక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు వీడియోస్ అయితే క్రియేట్ చేయగలుగుతారు అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మన యొక్క పేరు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు అది ఎలా మీరు క్రియేట్ చేసుకోవాలి దాని తగ్గట్టు ఇక్కడ వచ్చరికి మీకు ప్రాంప్ట్ అయితే ఇవ్వమని అడుగుతుంది అనమాట. సో ఈ ప్రాంప్ట్ వచ్చేసరికి మీరు డైరెక్ట్ జెమినై నుంచి వచ్చేసరికి మీరు తీసుకోవచ్చు. లేదు అని అంటే మీకు చాట్ జీపీటీ నుంచి వెళ్ళేసరికి మీరు స్క్రిప్ట్ తీసుకోవాలి. స్క్రిప్ట్ వచ్చేసరికి ఇక్కడ మీరు ప్రాంప్ట్ కనుక మీరు ఇక్కడ పేస్ట్ చేశారు అనుకోండి డైరెక్ట్ మీకు వచ్చరికి వీడియో అయితే క్రియేట్ అవుతుంది అనమాట. సో నేను ఇక్కడ వచ్చరికి ఏంటంటే ఫ్రెండ్స్ నేను ఒక ప్రాంప్ట్ అయితే తీసుకుంటాను అనమాట. జస్ట్ నేను ఒక క్యాజువల్ వీడియో అయితే క్రియేట్ చేస్తాను అనమాట. సో మీకు మీ క్రియేటివిటీ దగ్గర అయితే మీరు వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను చిన్న ప్రాంప్ట్ అయితే ఇచ్చాను అనమాట. సో దీనికి ఏంటంటే మనకి వీడియో జనరేట్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి జనరేటింగ్ వీడియో అనేది పడింది. సో దీనికోసం మనకు కొంచెం టైం అయితే తీసుకుంటుంది కానీ వీడియో మాత్రం పర్ఫెక్ట్ అయితే జనరేట్ అయితే అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి ఏంటంటే వీడియో అయితే జనరేట్ అయితే అయిపోయింది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి వీడియో అయితే కనిపిస్తుంది అన్నమాట ఈ విధంగా వచ్చేసరికి. సో ఈ విధంగా అయితే మీరు వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట మీకు నచ్చే విధంగా అయితే. ఇక్కడ చూసుకోవచ్చు మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అయితే యాడ్ చేయడం జరిగింది అనమాట. సో దీని ఏంటంటే మీరు డైరెక్ట్ ఇక్కడ మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీన్ని ఇక్కడ డౌన్లోడ్ బటన్ కనిపిస్తుంది. చేస్తే మీరు టైప్ చేశారనుకోండి మనకి ఏంటంటే డౌన్లోడింగ్ వీడియో అని పడుతుంది. మనకి డౌన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ మీరు ఓపెన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి డైరెక్ట్గా ఆ వీడియో అయితే ఇక్కడ కనిపించేస్తుంది. సో మీరు ఎంత పెద్ద ప్రాంప్ట్ ఇస్తే మీరు ఎంత మంచిగా ప్రాంప్ట్ ఇస్తే దాన్ని బట్టి అయితే మీకు వీడియోస్ అనేది జనరేట్ అయితే అవుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి గూగుల్ VO3 కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు సబ్స్క్రిప్షన్ తీసేసుకున్నాం మీరు దాన్ని క్లోజ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ సింపుల్ ఏం లేదు ఫ్రెండ్స్. మీరు ఒక పేటీఎం అయితే ఓపెన్ చేసుకోండి. వన్స్ మీరు పేటీఎం అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మీ ప్రొఫైల్కి అయితే వెళ్ళండి. ప్రొఫైల్కి వెళ్ళిన ఇక్కడ చూసుకుంటే మనకి యూపీఐ అండ్ పేమెంట్స్ అని కనిపిస్తుంది కదా. జస్ట్ దీన్ని ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న వెంటనే ఏంటంటే ఆటోమేటిక్ పేమెంట్స్ అని కనిపిస్తుంటుంది. జస్ట్ దీన్ని ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చూసుకోవచ్చు మనకి గూగుల్ ప్లే అని కనిపిస్తుంది కదా. దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనకి లాస్ట్ పేమెంట్ 15th జూలై ₹2 అయితే మనం పే చేయడం జరిగింది అనమాట. సో దీనికి ఏంటంటే మీరు డైరెక్ట్ ఇక్కడ క్యాన్సిల్ ఆటోమేటిక్ పేమెంట్ అని చూసినా దీన్ని ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏదైనా ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి అనమాట. సో జస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తాను అనమాట. సో ఇక్కడ మనకి క్యాన్సిల్ ఆటోమేటిక్ పేమెంట్ అని కనిపిస్తుంది. జస్ట్ క్లిక్ చేస్తున్నా అండ్ క్యాన్సిల్ ఆటోమేటిక్ పేమెంట్ మీద మళ్ళీ క్లిక్ చేస్తాను అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ మీరు మీ యొక్క యూపీఐ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇలా నా యొక్క యూపీఐ అయితే ఇవ్వగానే మనకి ఏంటంటే పేమెంట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి క్యాన్సిలేషన్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు ఏంటంటే మీకు ఎటువంటి పేమెంట్స్ అనేది పడకుండా డైరెక్ట్ మీకు క్యాన్సిల్ అయితే అయిపోతుంది గూగుల్ జెమినీ వచ్చేసరికి లాస్ట్కి. మనకి ఫోన్పే యూస్ చేసినా సరే ఏదైనా యూస్ చేసినా సరే మీ యాప్స్లలో కూడా ఏంటంటే మనకి ఆటోమేటిక్ పేమెంట్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. సో దాన్ని మీరు క్లిక్ చేసుకొని డైరెక్ట్ మీద మీరు క్యాన్సిల్ చేసేయచ్చు. అండ్ ఇప్పుడు మనకి ఏంటంటే గూగుల్ జెమినీ మనకి ఫ్రీగా అయితే యూస్ చేసుకోవచ్చు. అది కూడా 1 month వరకు అయితే ఫ్రీగా అయితే వస్తుంది అనమాట. సో దాన్ని యూస్ చేసుకొని మీరు మీకు నచ్చిన ప్రాంప్ట్స్ అయితే ఇచ్చుకొని మీకు నచ్చిన వీడియోస్ అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. లేదా మీరు కార్డ్స్ యూస్ చేస్తారు అనుకోండి ఇట్లా మీరు గూగుల్ జెమినీకి వస్తారు కదా. వచ్చిన తర్వాత ఇక్కడ మీరు టాప్లో సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ సెట్టింగ్స్ అండ్ హెల్ప్ అని కనిపిస్తుంది. జస్ట్ మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనకి మేనేజ్ సబ్స్క్రిప్షన్స్ అని ఉంది కదా. జస్ట్ మీరు క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మీకు చూసుకోవచ్చు మనకి క్యాన్సిల్ మెంబర్షిప్ అని కనిపిస్తుంది కదా. జస్ట్ దీని మీద ట్యాప్ చేసుకున్నారు అనుకోండి ఇక్కడ మనకి క్యాన్సిల్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి క్యాన్సిల్ అనేది అయిపోతుంది అనమాట. కాకపోతే ఏంటంటే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీరు పేమెంట్ చేసే డేట్ ఉంది అనుకోండి ఈ రోజు క్యాన్సిల్ చేసుకోండి అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇది మనకి ఈ వీడియోలో చూసుకున్నట్టయితే. అండ్ ఈ వీడియో మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. అలా సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే అసలుకి మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీకు ఇంకా ఏమైనా ప్రాసెస్ తెలియకుండా సరే మీరైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.